నమస్తే, నేను మీ హిమ, అడ్వాన్స్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం సింపుల్ ఎక్సర్సైజెస్ అంటే కింద కూర్చోలేని వాళ్ళు, పెద్ద వయసు వాళ్ళు నీ పెయిన్స్ ఎలా తగ్గించుకోవాలి, బేసిక్ స్ట్రెచెస్తో రిలాక్సేషన్ ఎలా అవుతుంది, ఇవన్నీ అలానే డైట్లో ఎలాంటి మార్పులు చేస్తే నీ పెయిన్స్ తొందరగా రాకుండా ఉంటాయి చూద్దాం. సో దీనికోసమని మీరు కింద కూర్చోవాల్సిన అవసరం లేదు, ఏ ఎక్విప్మెంట్ కూడా అవసరం లేదు. చక్కగా నుంచున్న చోటే మీరు స్ట్రెచెస్ చేసుకోవచ్చు. ఒకటి కాఫ్ రైజ్ అంటాం. కాఫ్స్ అంటే పిక్కలు. ఇవి మోకాళ్ళు ఎప్పుడైనా సరే ఒక చోట నొప్పి వచ్చిందంటే చుట్టూ ఉన్న మజిల్ని స్ట్రెంథనింగ్ చేసుకోవాలి. అసలు నొప్పి ఉన్నా లేకపోయినా మీరు ముందు నుంచి స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేస్తే ఫ్యూచర్లో మీకు పెయిన్స్ అనేవి రాకుండా ఉంటాయి. అలానే అన్నిటికన్నా ఇంపార్టెంట్, మైల్డ్ నీ పెయిన్ వస్తే వెంటనే మీ ఆర్థో కానీ లేదంటే మీకు దగ్గరలో అవైలబుల్ ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి కాల్షియము, డి విటమిన్ ఇవన్నీ డెఫిషియన్సీస్ ఉన్నాయా లేదా చెక్ చేయించుకోండి. ఒక్కొక్కసారి డెఫిషియన్సీస్ మూలాన కూడా నీ పెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే నుంచున్నప్పుడు ఒక కాలు మీద బరువు వేసి ఇంకో కాలు మీద అలా బరువు వేయకుండా 2 కాళ్ళు సమానంగా ఇలా స్ట్రైట్గా నుంచోండి. నిటారుగా. ఇబ్బందిగా ఉంది, నుంచోలేకపోతున్నాం అన్నప్పుడు కూర్చోండి. అండ్ లేడీస్ అందరూ స్టవ్ గట్టు దగ్గర ఎక్కువ మోకాలు డ్యామేజ్ అవుతుంది. సో మీ స్టవ్ గట్టు దగ్గర దోశలు కానీ ఇంకేదన్నా వేసేటప్పుడు ఎక్కువసేపు నుంచి పని చేయాల్సి వచ్చినప్పుడు ఒక స్టూల్ వేసుకోండి. దీని మూలాన మీకు ఫ్యూచర్లో నీ పెయిన్స్ సివియర్ అవ్వకుండా ఉంటాయి. అలానే మరీ బాగా సివియర్ నీ పెయిన్స్ ఆర్ కొంచెం ఇబ్బంది పడుతుంది అన్నప్పుడు నీ క్యాప్స్ వేసుకోండి. అది కూడా మీ డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ చేసిన తర్వాతే. నీ ప్యాడ్స్ వేసుకుంటే ఈ మోకాలికి గుజ్జు అరిగిపోయిన వాళ్ళు ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే ఇలాగ ఇంటాక్ట్ గ్రిప్ ఇస్తుంది అనమాట. 6 hours దాకా ఆల్మోస్ట్ మనం నీ ప్యాడ్స్ వేసుకోవచ్చు. సో బయటికి వెళ్ళినప్పుడే కాదు, ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఎక్కువ పని ఉంది ఆర్ ఎక్కువ మూమెంట్ ఉన్నప్పుడు నీ ప్యాడ్స్ వేసుకుని పని చేసుకోండి. సో దాట్ మీకు ఉన్న ప్రాబ్లం ఇంకా సివియర్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ ఎక్సర్సైజ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఇది కాఫ్ రైజ్ అంటాం, పిక్కల దగ్గర స్ట్రెంథనింగ్ కోసం. సో ఎవరైతే ఇలా చేస్తా కూడా ఇబ్బంది ఉంటుంది అంటే సివియర్ నీ పెయిన్స్, అలాంటి వాళ్ళు ఇలా గోడ కానీ దేనన్నా సహాయం తీసుకుని స్లోగా స్ట్రైట్గా నుంచుని అప్ వేళ్ళని సపోర్ట్ తీసుకుని హీల్ ఎత్తాలి, మడాలని పైకి ఎత్తాలి, వేలు కిందే ఉండాలి. నొప్పి వస్తుంది, సివియర్ నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు ఇంత పైకి లిఫ్ట్ చేయలేరు. సో ఎంతవరకు వస్తే అంతవరకే. అలాగే పైకి లిఫ్ట్ చేసి ఒక 10 seconds 10 సెకండ్లు ఇలా ఆపాలి. 1 2 3 4 5 6 7 8 9 10 డౌన్. ఇలా చేసినప్పుడు ఇనీషియల్గా ఇబ్బందిగా ఉండి ఎక్కువసేపు చేయలేరు, దాన్ని స్లోగా పెంచుకుంటా వెళ్ళాలి. ఇలాగ ఎంతసేపు హోల్డ్ చేయాలంటే ఒక 5 times 10 seconds 5 సార్లు పైకి లిఫ్ట్ చేసి అలా హోల్డింగ్ అనేది కాసేపు అలా ఉంచడం అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడు ఇక్కడ స్ట్రెంథనింగ్ అవుతుంది. అలానే స్లోగా మీకు మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. అలానే మోకాళ్ళ నొప్పులు ఉన్నా లేకపోయినా నుంచున్న వాళ్ళు ఎక్కువసేపు నేను నుంచుండిపోతే కూర్చుంటా ప్లేస్ లేదు అనుకున్నప్పుడు కూడా మధ్యలో ఇలా పైకి లిఫ్ట్ చేసి కింద డ్రాప్ చేయొచ్చు. సో దట్ మీ బ్లడ్ పంపింగ్ అలా కిందకి అయ్యి కాళ్ళంతా లాగేసి బరువుగా అనిపించినప్పుడు ఇవన్నీ కూడా స్ట్రెచ్చింగ్ హెల్ప్ అవుతాయి. రెండో ఎక్సర్సైజ్ స్లోగా నీ రైజ్ ఆర్ లెగ్ రైజ్ అంటాం. పైకి లిఫ్ట్ చేసి హోల్డ్. సో ఇలా లిఫ్ట్ చేసినప్పుడు ఇక్కడ ఈ క్వాడ్రిసెప్ మజిల్ దగ్గర కొంచెం మీకు ప్రెషర్ పడుతుంది. ఈ థై మజిల్ బాడీలో ఉన్న అన్ని మజిల్స్ కన్నా పొడవాటి మజిల్ ఈ థై మజిల్. సో ఈ ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ద థైని క్వాడ్రిసెప్ మజిల్ అంటాం. సో దాని మీద ప్రెషర్ పడి అది స్ట్రెంథనింగ్ అవుతుంది, మోకాలికి సపోర్ట్ ఇస్తుంది. సో ఏదైనా సపోర్ట్ తీసుకుని స్లోగా పైకి లిఫ్ట్ చేసి ఎంతసేపు ఉండగలితే అంతసేపు డౌన్. అలాగే ఇంకొక కాలు అప్ హోల్డ్ డౌన్ చేయండి. అలాగే ఇంకొక కాలు. ఫస్ట్లో ఎక్కువసేపు హోల్డ్ చేయలేరు, స్లోగా టైం పెంచుకుంటా వెళ్ళండి. ఇలా కౌంట్ చేసుకోవాలి. 1 2 3 4 5 అంటే 5 సెకండ్లు హోల్డ్ చేస్తున్నాం. సో ఇది రెండో ఎక్సర్సైజ్. ఇది ఈ మజిల్ని స్ట్రెంథనింగ్ చేస్తుంది. సో నేను ఇందాక చెప్పాను కదా మోకాలు నొప్పి వస్తుంది, ఇందాక కాఫ్, ఇప్పుడు థై మజిల్ని స్ట్రెంథనింగ్ చేస్తున్నాం. ఇంకొక ఎక్సర్సైజ్, ఇది నీ జాయింట్ స్టిఫ్నెస్ ఏమన్నా ఉంటే, కొంతమందికి ఏమవుతుందంటే అలా ఉంచి నొప్పి ఉంది కదా అని కాలుని స్ట్రెచ్ చేయరు. సో ఇక్కడ ఏదైతే ఉందో బీసుకుపోయి ఒక్కోసారి కాలు స్ట్రెచ్ అవ్వదు. సో అలాంటి వాళ్ళ కోసం కాలు లిఫ్ట్ చేసి 1 డౌన్ 2 డౌన్ 3 డౌన్. అలాగే ఇంకొక కాలు 1 డౌన్ 2 డౌన్ 3 డౌన్. ఇదే సేమ్ ఎక్సర్సైజ్ మనం ఇది వరకు చైర్లో కూర్చొని కూడా చేసాం.
చైర్లో కూర్చుని చేయండి, మరీ ఇలా నుంచోలేని వాళ్ళు నుంచోగలిగితే కనుక ఇది మంచి ఎక్సర్సైజ్. సో చూసారు కదా, 3 ఎక్సర్సైజెస్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయి. చూసారు కదా 3 ఎక్సర్సైజెస్ ఎంత సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లో. ఈ 3 ఎక్సర్సైజెస్తో పాటు మీరు తినే ఆహారంలో మార్పులు చేర్పులు కూడా చేసుకోవాలి. మనకందరికీ తెలిసిందే నీ పెయిన్లు, మోకాళ్ళు అరిగిపోతున్నాయి అనగానే కాల్షియము ఇవన్నీ తక్కువ అవుతున్నాయని. సో ఫుడ్లో కాకుండా సప్లిమెంట్స్ అవసరం పడితే డాక్టర్ దగ్గరికి వెళ్ళి సప్లిమెంటేషన్తో పాటు ఇంట్లో మీ ఫుడ్ ఏదైతే ఉందో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్లో పుష్కలంగా దొరికేవి కొన్ని పదార్థాల ఫుడ్ అంటే ఫిష్లు, సాల్మన్ ఫిష్ అని, అలాగే వెజిటేరియన్స్కి అయితే ఫ్లాక్స్ సీడ్స్ కానీ వాల్నట్స్లో కూడా బాగా దొరుకుతుంది. సో అది, అలాగే ఫ్రూట్స్లో బ్లూబెర్రీస్లో, అలానే పైనాపిల్లో వీటిలో కూడా ఎక్కువ ఉంటుంది. మిల్క్ ప్రోడక్ట్స్ అనగానే మళ్ళీ పాలల్లో కూడా లో ఫ్యాట్ ఉన్నవి, అలాగే మిల్క్ పదార్థాలు ఏదైనా మజ్జిగ రూపేనే కానీ, చీజ్, కాటేజ్ చీజ్ అంటాం, పనీరే కానీ ఇంకెలాగైనా సరే తీసుకోవచ్చు. సో ఇవన్నీ తీసుకోవడం వలన మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయా అని కాదు, ఇవి తీసుకోవటం వలన ఇన్ఫ్లమేషన్, బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది, మజిల్ స్టిఫ్నెస్ కూడా తగ్గుతుంది. సో ఈ ఎక్సర్సైజ్తో పాటు ఈ ఫుడ్స్ తీసుకుంటే తొందరగా మీరు రికవర్ అవ్వి మీ స్ట్రెంథనింగ్ అవుతాకి హెల్ప్ అవుతుంది. సో ఏ ఒక్క ఫుడ్, ఏ ఒక్క ఎక్సర్సైజ్ మీ కాళ్ళ నొప్పులను తగ్గించదు. మీరు రెగ్యులర్గా ఈ ఎక్సర్సైజెస్ చేస్తూ, అలానే మీ ఫుడ్లో మార్పులు చేసుకుంటూ, చిన్నపాటి మూమెంట్స్, ఎక్కువసేపు కూర్చుంటున్నారంటే లేసి 4 అడుగులు వేసి మళ్ళీ ఆ స్టిఫ్నెస్ అవ్వకుండా రిలాక్స్ అవుతూ మసిల్స్, ఈ అన్నిటితో పాటు బాగా ఎక్కువ నొప్పిగా ఉందంటే, లేదా ఎక్సర్సైజ్ తర్వాత కొంచెం ఇబ్బందిగా ఉంది అంటే హాట్ ప్యాక్, వేడి నీళ్ళు దొరుకుతుంది కదా హాట్ ప్యాక్స్, అవి కాసేపు మోకాల మీద ఇలా పెట్టడం వలన మజిల్స్ ఏవైతే ఉన్నాయో ఎక్సర్సైజ్ అప్పుడే అలవాటు లేక చేయటం వలన కూడా నొప్పి వస్తుంది, ఆ నొప్పి పోయి రిలాక్స్ అవుతుంది. సో చేయగా మీకే తెలుస్తుంది, ఆటోమేటిక్గా మీరు ఇలా స్ట్రైట్గా ఎక్కువసేపు నుంచగలుగుతారు, ఎక్కువసేపు నడవటానికి ఈజీగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీరు నీ అనే కాదు, బ్యాక్ పెయిన్, స్పాండిలైటిస్ ఇవన్నీ కూడా మీ చేతుల్లోనే ఉంది. సో మీరు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయండి. నీ సర్జరీస్ అయిన తర్వాత కూడా ఒకవేళ మేము చేంజ్ చేసుకుంటాం, మా వల్ల అవ్వట్లేదు అని నీ సర్జరీస్ చేయించుకున్నా కూడా మెయింటెనెన్స్కి మళ్ళీ ఎక్సర్సైజెస్ చేయాలి. ఇవే ఎక్సర్సైజెస్ ఉంటాయి. సో అందుకోసమనే నొప్పి ఎక్కువయ్యేదాకా కాకుండా ముందు నుంచే స్టార్ట్ చేయండి, సో దాట్ మీకు అంత సివియర్ పెయిన్ రాకుండా ఉంటాయి. సో యోగా అనగానే ఆసనాలు, టఫ్ ఆసనాలు, సూర్య నమస్కారాలు ఇవే అనుకుంటారు. అలా కాకుండా మన క్లాసెస్లో ఇలాంటి సింపుల్ స్ట్రెచెస్తో కూడా ఎలా తగ్గించుకోవాలి, పెద్ద వయసు వాళ్ళు, ఏజ్ అంటే యంగ్ వాళ్ళే యోగా చేయాలని కాకుండా 60 వాళ్ళు, 70 వయసులో ఉన్న వాళ్ళు కూడా చక్కగా సింపుల్గా యోగా చేసుకోవచ్చు. అండ్ ఆన్లైన్ వాళ్ళైతే మీ ఇంట్లోనే కూర్చుని చైర్లతో వీటితో కింద కూర్చోకుండా ఈజీగా ఎలా చేయాలో కూడా మేము చూపిస్తాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ యోగా క్లాసెస్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీ పేరు రిజిస్టర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మీ హిమ.